హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో అయితే నేనైతే ఎండు చేపలతో కూర అయితే చేసేస్తున్నాను, చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలు, ఒలిచిపెట్టుకున్న మట్టికాయ ముక్కలు, ఉల్లిపాయలు, తగినన్ని టమాటా ముక్కలు, కరివేపాకు, కొన్ని పోపు దినుసులు, మసాలాకు సంబంధించినవి కొబ్బరి తెల్లవాయి పేస్ట్ దంచేసి పెట్టుకున్నాను, కాస్తంత తగినంత ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు రెడీ చేసి పెట్టుకున్నాను. తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాం. గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే కాగేసింది కదా, ఉల్లిపాయ ముక్కలను వేసేద్దాం. కొన్ని పోపు దినుసులు అయితే వేయాలి. కాస్త కరివేపాకు బాగా వేగాలి. ఇలా కాస్త వేగిన తర్వాత కొంచెం కలర్ మారాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటాలు ఇలా మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా. మరీ అంత మగ్గకుండా కొంచెం పది నిండంగానే కలిపేసుకుంటూ ఉండాలి. ఇవైతే కొంచెం మగ్గేసాయి. ఇప్పుడైతే మనం కొబ్బరి తెల్లవాయి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. కొబ్బరి తెల్లవాయి పేస్ట్ వేసుకొని కాసేపు కలుపుకోవాలి, పచ్చివాసన పోవాలి కాబట్టి. చూడండి, ఇలా 2 నిమిషాలు కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మిగతా మసాలాలు ఇవే: కారం పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం ఇవన్నీ కలిపేసుకొని చివరిగా మట్టికాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా 2 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలు బాగా మసాలా అంతా పట్టిన తర్వాత తగినమైన నీళ్ళు వేసుకొని, ఇది ఉడికేలోపు మనమైతే ఎండు చేపలను వేయించుకుందాము. ఇలా పెన్నం అయితే పెట్టేసి వీటిని అయితే వేయించుకోవాలి. గోరువెచ్చగా వేయించుకొని